64వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, మేము బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాం, రక్షణ మాకు కలుగునా. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి స్తుతులు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మీరు దీవించండి. నీ మాటలు తండ్రి ఎంతో గొప్పవి. నీ మాటలు వచించుటకు దేవా మేము ఎంతటి వారము. నీ మాటలు తండ్రి విని గ్రహించుటకు మా హృదయాలు తెరవండి. నిలబడి ఉన్న నన్ను మరుగు చేయండి. వచ్చి బూరా తండ్రి మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాం. నువ్వు మాట్లాడితే మా జీవితాలకు ఎంతో మేలు జరుగుతుంది. సహాయం అనుగ్రహించి ముందున్న సమయమును వాక్యమును నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి సోదరి సోదరులందరికీ మరి వందనాలు తెలియపరుస్తున్నాం. సండే స్కూల్ విద్యార్థులు ఎవరైనా ఉంటే మరి అక్కడ షెడ్లో సండే స్కూల్ జరుగుతుంది. ఆనంద్ మరి సండే స్కూల్ నడిపిస్తాడు. దయచేసి ఎవరైనా పిల్లలు పంపవలసి ఉంటే పంపవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని యొక్క మాటలు మనము కొద్ది నిమిషాలు మనసు పెట్టి విందాం. యెషయా గ్రంథాన్ని మనం చదువుకున్నాం. ఈ గ్రంథంలో ఒక మాట మనము పట్టుకొని ఆ మాట మీద ధ్యానం చేయాలని ఆశిస్తున్నాం. 64వ అధ్యాయం 5వ వచనము మాట్లాడుతున్నాడు. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. ఈ 2వ లైన్ మాట మాత్రము మనము తీసుకుని ధ్యానం చేద్దాం. సంతోషముతో నీతిని మనం అనుసరించే వారంగా ఉండాలి. నీతి మార్గాన్ని ఎలా అనుసరించాలి అంటే సంతోషముతో అనుసరించాలి. దేవుని యొక్క మందిరానికి వస్తున్నాము అంటే నీతిని అనుసరించాలి అని. దేవుని దగ్గరికి వచ్చాము అంటే లోకములో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలలో మరణం ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది. దేవుని మార్గములోనికి రావాలని వచ్చాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ, నీతిని అనుసరించే ప్రతి వారు ఎలా రావాలి అంటే సంతోషముతో రావాలండి. సంతోషముతో రావాలి. అలాగని చాలామంది బాధ ఉన్నప్పుడు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. బాధలు ఉన్నప్పుడు కూడా ఎలా రావాలి? బాధతో రావాలా? సంతోషంతో రావాలా? సంతోషంతో రావాలి. బాధ ఉన్నప్పుడు సంతోషంతో ఎలా వస్తాము, ఎలా రాగలము అనుకుంటున్నామా? బాధ తొలగిపోయి నాకు సంతోషము దొరుకుతుంది అన్న సంతోషముతో రావాలి. నీతిని అనుసరించే మార్గము సంతోషముతో అనుసరించాలి అని భక్తులు చెబుతున్నాడు. భారముతో, బాధతో, కష్టముతో దేవుని మందిరానికి రాకూడదండి. దేవుడు చెప్తున్నాడు. దేవుని మందిరానికి బాధ చేత, కష్టము చేత, ఎవరో ప్రెజర్ చేత రాకపోతే మరి సేవకుడు ఫోన్ చేస్తాడనో, రాకపోతే మళ్ళీ వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని దేవుడి దగ్గరికి వస్తే ఆ యొక్క మార్గము, నువ్వు వచ్చే విధానము నీకు క్షేమాన్ని ఇవ్వదు. దేవుడు అదే అక్కడ చెబుతున్నాడు. నీతిని అనుసరించిన వారు సంతోషముతో అనుసరించాలి. సంతోషముతో అనుసరిస్తే దేవుడు ఏం చేసినప్పుడు అది అక్కడ కావలసిన మాట ఏంటంటే సంతోషముతో ఎవరైతే నీతిని అనుసరిస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. సంతోషము లేకుండా బాధ చేత, రకరకాల కారణాల చేత మనం వస్తే దైవ దర్శనం అనేది మనకు దొరకదు. దైవ దర్శనం కావచ్చు, దైవ వాక్కు కావచ్చు, ప్రత్యక్షత అనేది ఉండదు. ఈరోజు నాతో మాట్లాడాలి దేవుడు అని సంతోషంతో రా. దైవ స్వరము నీకు వినబడుతుంది, నీ క్షేమాన్ని కోరి దేవుడు మాట్లాడతాడు.
నిలబడింది ఇక్కడ మనుషుడే, కానీ వాక్కు ఆయనది. షిలోహు మందిరంలో హేలీ ఉన్నాడు, హోప్ని ఉన్నారు, ఫినెహాస్ ఉన్నారు. వారికి దైవ దర్శనం దొరికిందా? 1వ సాముయేలు 3వ అధ్యాయంలో దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షమవుట హరుదు. ఎందుకు ప్రత్యక్షం కాలేదు వాక్కు? ఎందుకు దేవుడు వారిని దర్శించలేదు అంటే వారిలో నీతిని అనుసరించే విధానము తేడాగా ఉంది. నీతిని అనుసరించే విధానము తేడాగా ఉంటే జరిగే నష్టం కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. దేవుని యొక్క వాక్కు మనం వినేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నారు యాజకులుగా, హోప్ని, ఫినెహాస్, వృద్ధుడుగా హేలీ ఉన్నారు. ఏమైపోయారు? దైవ దర్శనం వరకు రాలేదు. సంతోషముతో దేవుని సేవించడం లేదు, సంతోషంతో దేవుని ఆరాధించడం లేదు. వారి హృదయంలో ఒకటి ఉంది, బయట ఒకటి పెట్టుకొని మందిరంలో ఉన్నారు. అందుకే హోప్ని చనిపోయాడు, ఫినెహాసు చనిపోయారు, తర్వాత హేలీ చనిపోయింది, ఆ తర్వాత హేలీ యొక్క కోడలు కూడా 4 మరణాలు. కారణము ప్రియులారా, సంతోషముతో నీతిని అనుసరించడము మనము నేర్చుకోవాలి. అదే మందిరంలో యాజకుడు కాదు, సమూయేలు చిన్నవాడు, చిన్న బాలుడు, దైవ వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. వారు అనుసరించే నీతి చాలా సంతోషముతో అనుసరించాలి. నీతిని అనుసరించేటప్పుడు సంతోషముతో అనుసరించాలి. దైవ గ్రంథంలో చాలా ఆధారాలు ఇదే మాట మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 100వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు భక్తుడు? చదవండి. 100వ కీర్తన 2వ వచనంలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఎట్లా సేవించాలి దేవుణ్ణి? సంతోషముతో సేవించాలి, ఆనందముతో సేవించాలి. మన ఆరాధన ప్రియులారా సంతోషముతో ఉండాలి, ఆనందముతో ఉండాలి, పౌరుషముతో ఉండకూడదు, కోపముతో ఉండకూడదు. మరి విభేదాల మధ్య దైవ సన్నిధిలో మనము సేవించకూడదు. ఆనందము, సంతోషముతో దేవుని దగ్గరికి వస్తే దేవుని యొక్క వాక్కు మనకు దర్శనం వస్తుంది, దేవుడు దర్శిస్తాడు. ఆయన దగ్గరికి సంతోషముతో రండి, సంతోషముతో దేవుని సేవించండి. సంతోషముతో దేవుని సేవిస్తే దేవుడిచ్చే బహుమానం చాలా గొప్పది. అందుకే భక్తులు మాట్లాడుతున్నారు, సంతోషముతో రండి, సంతోషముతో సేవించండి. రావడము సంతోషమే, సేవించడము సంతోషమే. ఆయన పని, ఆయన ఏ పని అప్పగించినా మనం ఎట్లా చేయాలంటే సంతోషముతోనే చేయాలి. దేవుని మందిరంలో దేవుడు మనకి ఏ పని అప్పగించినా సంతోషముతో రావాలి, సంతోషముతో సేవించాలి, సంతోషముతో ఆయన పని చేయాలి. దేవుడు యోనాకు ఒక పని అప్పగించాడు. యోనా గ్రంథములో యోనాకు ఒక పని అప్పగించాడు. నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించుము అని చెప్పాడు. ఆ పని చేయడానికి యోనా ఎట్లా వెళ్ళాడండి? సంతోషంతో వెళ్ళాడా? సనుగుడు లేదా నేను చెప్పిన మార్గాన, దేవుడు చెప్పిన మార్గాన నేను వద్దు, నినివే పట్టణాన్ని విడిచి తర్షీషుకు వెళుతున్నాడు. తర్షీషుకు వెళుతూ ఉంటే సంతోషముతో చేయకుండా లోపల బాధపడో ఇంకా ఏదో పెట్టుకొని ఈ రూట్లో పోతే దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో తుఫాను పుట్టించాడు. సముద్రంలో తుఫాను పుట్టించాడు. అంత మాత్రమే కాదు, అతన్ని మరలా బుద్ధి చెప్పడానికి అక్కడ ఒక మత్స్యమును కూడా దేవుడు పుట్టించాడు. నిజంగా సంతోషంతో చేయలేదండి అతడు పని. తుఫాన్ రేగింది. తుఫాన్ రేగిన తర్వాత జరిగిన నష్టం మనకు తెలుసు. అతన్ని తీసి సముద్రంలో వేశారు. మత్స్యలం అతన్ని మృంగివేసింది. తిరిగి నినివే ప్రాంతం ఒడ్డున కక్కివేసింది. కక్కివేసిన తర్వాత ఏం జరిగిందంటే లేచి మరలా నినివే పట్టణానికి సువార్త చెప్పడానికి వెళ్ళాలి. ఇంత జరిగిన తర్వాత నినివే పట్టణంలో అడుగుపెట్టి సంతోషంతో వాక్యం చెప్పాడా? చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం, యోనా గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా,
అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పోతిని. చూడండి ప్రియులారా, ఆ దేశములో కూడా తర్షీసు నినియో పట్టణంలో కూడా సంతోషముతో ఆనందముతో వాక్యం చెప్పలేదండి. హృదయంలో ఏముంది? నువ్వు ఇట్లా చేస్తావని నాకు తెలుసు కాబట్టి నేను అట్లా పోయాను. హృదయంలో బాధ పెట్టుకొని పని చేశాడండి. సంతోషముతో చేయలేదు, సంతోషముతో నీతి మార్గాన్ని అనుసరించలేదు. అందుకే యోనా చేసిన పని నిలిచిందా, కాలిపోయిందా? యోనా చేసిన పని అంట ఇప్పుడు చరిత్ర గ్రంథాల్లో చెప్తారు, ఆ యొక్క నినియో ప్రాంతము హిరాను ప్రాంతములో ఉంది అని చెప్తారు. సంతోషముతో చేయలేదు ఆ పని, దుఃఖముతో బాధతో చేశాడు కాబట్టి ఆ పని ఈరోజు కాలిపోయింది అని చెప్తున్నారు. ఆ పని కాలిపోయింది. యోనా చేసిన పని సంతోషముతో చేయలేదండి. అదే మనం ఆలోచన చేస్తే కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు పనిచేశాడు. 2 కాండాలు తిరిగాడు, అనేక దేశాలు తిరిగాడు, 14 పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. తాను చేసిన పని కాలిపోయిందని నిలిచిందా? నేటి వరకు నిలిచిందండి. సంతోషముతో నీతిని అనుసరించండి, సంతోషంతో ఆయన సన్నిధికి రండి. ఆ పని నిలుస్తుంది, ఆ ప్రయాసకు ప్రతిఫలం ఉంటుంది. బాధ చేత, దుఃఖము చేత చేసే పని దేవుని మీద సనుగుకుంటూ గొనుగుకుంటూ మనం చేయగలిగితే, మనం రాగలిగితే, మనం వచ్చే ప్రయాసకు ప్రతిఫలం ఉండదండి. రావడంలో, దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో మనకు కష్టాలు ఎదురుగావచ్చు, ఇబ్బందులు ఎదురుగావచ్చు. అయినా ఎట్లా చేయాలంట? పౌలు ఎట్లా చేశాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9, 10 కలిసి ఉన్నాయి, 8 నుంచి కలిసి ఉన్నాయి. చదవండి. ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైన ఉన్నట్లు బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి సంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమై ఉన్నట్టు అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారు. తన యొక్క సేవ జీవితాన్ని ఈ వచనాల్లో ఉంచాడు. మాకు ఘనత వస్తుంది, కొన్ని తాండ్ల ఘనహీనత వస్తుంది, కొన్ని చోట్ల కీర్తి వస్తుంది, కొన్ని చోట్ల దుష్కీర్తి వస్తుంది. ఈ యొక్క పర్యాంపరములో దేవుణ్ణి స్తుతించుటలో, దేవుని యొక్క పనిలో ఉంటుండగా, దేవుని సేవిస్తుంటుండగా, నీతి మార్గాన్ని అనుసరిస్తుంటుండగా ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటిలో మేము ఎట్లా ఉన్నామంటే ఎల్లప్పుడూ సంతోషముతో, దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేటప్పుడు సంతోషముతో అనుసరించాలి. అదే చెబుతున్నాడు. సంతోషం లేకపోతే మన ప్రయాస వ్యర్థమవుతుంది. సంతోషముతో ఆయన సన్నిధికి రావాలి, సంతోషముతో ఆయన సేవించాలి. సంతోషముతో లేకపోతే ఎట్లుంటుందంటే ఒక చిన్న కుటుంబం. మనం చూద్దాం లూకా సువార్త 15వ అధ్యాయము 29వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 29వ వచనంలో, అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి చాలండి, నిన్ను సేవించుచున్నానే. ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తప్పిపోయాడు, పెద్దవాడు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి పలికిన మాట, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఈ మాట ప్రేమతో వచ్చిందా, బాధతో వచ్చిందా? ఇంతకాలము తండ్రి ఇంటిలో ఉండి ఎట్లా ఆరాధించింటాడు, ఎట్లా స్తుతించింటాడు? ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను, కానీ నాలో దేవుణ్ణి స్తుతించేటప్పుడు
సంతోషముతో స్తుతించలేదండి అతడు. ఎన్నో సంవత్సరాలు తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ అతనిలో ఒక దాసుడుగానే ఉన్నాడే తప్ప నేను కుమారుని కదా, నాకు స్వతంత్రత ఉంది అని అనుకోలేదు. ఆ విధంగా అనుకోలేదండి. మరి సోదరులారా, దేవుణ్ణి మనము సంవత్సరాల తరబడి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఆరాధిస్తున్నాం? సంతోషముతో ఆరాధించాలి. కానీ ఇన్ని ఏళ్ల నుంచి నేను సేవించుచున్నానే, బాధతో ఉండు. ఇంటిలోనే ఉంటాము, కానీ ఇప్పుడు అతనికి 2 కుమారులు అని తెలుసుకున్నాం కదా. చిన్నవాడు తప్పిపోయాడు, పెద్దవాడు తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఎవరు తప్పిపోయారు? ఇంట్లో ఉన్నవాడు తప్పిపోయాడా, బయటికి పోయినాడు తప్పిపోయాడా? ఇంట్లో ఉన్నవాడే తప్పిపోయాడు. చూడండి, మనం అనుకుంటాం చాలా మంది చాలా రోజుల నుంచి చర్చకు వస్తున్నా, బాప్తిసం పొంది సంవత్సరాలు అయింది, నేను ఫలానా ఇన్ని సంవత్సరాలు నాకు అనుభవం ఉంది, లేదా దేవుని సేవిస్తున్నా మనం అనుకుంటాం. కానీ ఆ జీవితాన్ని కనుక దేవుడు పరిశీలిస్తే ఉన్నట్టు ఉంటాం, కానీ తప్పిపోయింది. డౌట్ లేదండి. ఈ 2 కుమారుల చరిత్ర మనం బాగా ఆలోచిస్తే, తప్పిపోయిన వాడు ఇంటికి రాబోతున్నాడు, ఉన్నవాడు తప్పిపోతున్నాడు. తప్పిపోయిన వాడు ఇంటికి రాబోతున్నాడు, ఉన్నవాడు ఇంటి నుంచి వెలివేయబడుతున్నాడు. ఎంత విచారం ఇది ప్రియ సోదరులారా! అందుకే సంతోషముతో నీతిని అనుసరించాలి. ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరు? ఈ ఇంట్లో ఉన్న కుమారుడు ఎవరు? చూడండి, ఈ సంఘటన మనం ఆలోచిస్తే ఇంట్లో ఉన్న కుమారుడు ఎవరంటే చాలా పోలికలు. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు, తప్పిపోయిన వాడు అన్య జనాంగమైన మనకు గుర్తుగా ఉన్నాడు. ఈ పోలిక ఎప్పుడు మనము గ్రహించలేదనుకుంటా. ఎలాగో మనం గ్రహించగలము? ఉన్నవాడు, ఇంట్లో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు? అయ్యో నా తమ్ముడు వచ్చాడని సంతోషపడుతున్నాడా? లేదండి, సంతోషపడలేదు. తప్పిపోయిన వాడు తిరిగి ఇంటికి వస్తుంటే సంతోషం లేదు అతని హృదయంలో. ఆనాడు ఇశ్రాయేలులు కూడా యేసు ప్రభుల వారు తప్పిపోయినటువంటి మానవ జాతి కోసం ఆయన వెతకడానికి లోకానికి వచ్చి తప్పిపోయిన మానవ జాతిని సమకూరుస్తూ ఉంటే ఆనాడు ఇశ్రాయేలులకు సమాధానం లేదండి, నెమ్మది లేదండి. వారు పలికిన మాటలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 13వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. యేసు ప్రభుల వారు వచ్చింది ఈ లోకములో చెదిరిపోయినటువంటి అన్య జాతి చెందినటువంటి అన్యులను ఏర్పాటు చేసుకుని వెతికి తండ్రి ఇంటిలోనికి సమకూరుస్తూ ఉంటే, ఇంటిలో ఉన్నవాడు ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవిస్తున్నానే, వానికి ఉంగరమా, వానికి బట్టలా, వానికి ప్రొగిన పోటేలా, ప్రవేశించు వారిని ఎవరు? పెద్ద కుమారుడు అండి, ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు. వారిని చేర్చుకుంటావా? నిజంగా తప్పిపోయిన వారి కోసం యేసు ప్రభు వస్తే, తప్పిపోయిన కుమారుని వెతికి తీసుకొని వస్తుంటే ఇంట్లో ఉన్నవాడు సంతోషముతో ప్రభుని సేవించలేదు. లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. 11వ వచనం కూడా చూడండి. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక పరిసయ్యుడు ఉన్నాడు, ఒక సుంకరు ఉన్నాడు. సుంకరి అంటే అన్య జాతికి చెందినవాడు, పరిసయ్యుడు ఇశ్రాయేలులో ఒక తెగ. వారిద్దరి మధ్యలో ఐక్యత, ప్రేమ లేదండి. ఒక వ్యక్తి వచ్చిన్నాడు, అయ్యా నన్ను పాపిని అంటుంటే, ఇతడేమో వానిలాగా నన్ను ఉంచలేవని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. 9వ వచనం చెప్తాడు, తమ్మును తామే నీతిమంతులమని, తమ్మును నమ్ముకొని తామే నీతిమంతులం, ఇంకెవరు కూడా అవసరం లేదు. ఇలా ఉండకూడదండి సంఘములో. చాలా జాగ్రత్తగా ఈ మాట మనం తీసుకోవాలి. తండ్రి ఇంట్లో ఉన్నవాడు ఇలాగే ఉన్నాడు, మేము నీతిమంతులమా ఉండగా ఆనందం తీసుకుంటాం. ఈరోజు సంఘాల్లో
మనం సేవిస్తున్నాము అంటే, మరొకరు వస్తున్నారు అంటే సంతోషముతో చేర్చుకోవాలి, సంతోషముతో చేర్చుకోవాలి. మేమే నీతిమంతులం వారెందుకు అనే ధోరణి ఉండకూడదు. సంతోషముతో నీతిని అనుసరించువారు. యేసు ప్రభుల వారు వచ్చింది ఎవరి కోసం? ఆ ఉపమానం చెప్పింది 15వ అధ్యాయం చెప్పింది ఎవరి కోసం? లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పింది. ఫస్ట్ భాగంలో మనం చూస్తాం. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? నీతిమంతులు ఎంతమంది ఉన్నారండి? 99 మంది నీతిమంతులు. అయినా ప్రభుకి సంతోషం ఉందా? ఒక్క పాపి విషయం ఇశ్రాయేలు నీతిమంతులు అనుకోవచ్చు, కానీ నేను వెళ్ళిపోవాలి మరొకరి కోసం వెళ్ళిపోవాలి. నీతిని అనుసరించే వారిలో సంతోషం లేదు. అలా లేనందు చేతనే ఇశ్రాయేలీలు ఎంత నష్టపోయారో మనకి ఈ వచనాలు తెలుస్తున్నాయి. కాబట్టి ప్రభు మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం. సంతోషముతో నడవాలి, సంతోషముతో సేవించాలి, సంతోషముతో దేవుని మందిరానికి రావాలి. అప్పుడే మనకు దేవుని దీవెన ఆశీర్వాదం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తూ ఉంటే ఇంట్లో ఉన్న పెద్దవాడు సనుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు కూడా అలాగే ఉన్నారని లేఖనాలు తేటతెల్లగా చెబుతున్నాయి. సంతోషముతో నీతిని అనుసరించే వారికి దైవదర్శనం. ఈ తప్పిపోయిన కుమారుడు వస్తుంటే ఇంకే ఒక వచనం చూడండి. 15వ అధ్యాయం లూకా సువార్త 28 చూడండి. 15వ అధ్యాయం 28 వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. చూడండి పిల్లరా, తప్పిపోయిన వాడు వచ్చాడు, ఉన్నవానికి ఇప్పుడు ఏమొచ్చింది? ఉన్నవానికి కోపం వచ్చిందండి. ఎంత విచారం! మనం నమ్మిన ప్రభువుకి లేదే ఆ కోపం. సోదరులారా, తప్పిపోయిన వాడు ఇంటికి వస్తే ఉన్నవాడు కోపపడి, తండ్రి ఇంటిలో వచ్చిన తర్వాత కోపం అనేది ఉండకూడదు. సంతోషముతో సేవించాలి, సంతోషముతో ఆరాధించాలి తప్ప కోపముతో ఎందుకున్నావయ్యా పెద్ద కుమారుడా. ఇలాంటి సందర్భమే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనంలో నీకు కోపమేలా. ఎవరండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కయీను గురించి. నీకు కోపమేలా? దైవ సన్నిధికి వచ్చి ఒక వ్యక్తి హేబేలు మంచి క్రియ చేస్తే నీకు కోపమేలా? దేవుని ఆరాధిస్తున్నప్పుడు, అతని ఆరాధన అంగీకారం అవుతున్నప్పుడు నీకు కోపమేలా? భయంకరమైనటువంటి కష్టకాలంలో ఇశ్రాయేలు మీదికి గొలియాతు అనేవాడు వచ్చి సవాల్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సవాల్ని ఎదుర్కోవడానికి దావీదు వచ్చి ఆ యుద్ధ రంగంలో సవాల్ చేసేవాడిని చూస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. వాళ్ళన్న ఏమంటాడు? చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు 17:28 అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబును వినుచుండగా దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? కోపముతో నీవిక్కడ ఎందుకు వచ్చితివి? ఒక శత్రువు జయించుటకు, శత్రువు రాజ్యాన్ని కూల్చుటకు దావీదు వచ్చాడు. అన్న కోపపడుతున్నాడు. శత్రువుని యొక్క రాజ్యాన్ని కూల్చుటలో అన్నదమ్ముల మధ్య కోపాలెందుకు? శత్రువు యొక్క సామ్రాజ్యాన్ని కూల్చడానికి దావీదు వస్తే అన్న కోపపడుతున్నాడే. ఎంత విచిత్రం! శ్రేష్టమైన బలి తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తే హేబేలు అన్న కోపపడుతున్నాడే. తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి వస్తే ఉన్నవాడు కోపపడుతున్నాడే. ఇలాంటి దూరంలో మనం ఉన్నామా? సంతోషముతో సేవించుదాం, సంతోషముతో ఆనందముతో గంతులు వేద్దాం. శత్రువు రాజ్యాన్ని కూల్చడానికి, తప్పిపోయిన వారిని సమకూర్చడానికి సంతోషముతో పనిచేస్తూ ఉంటే మన ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడండి. అందుకే చెప్తున్నాడు, నీతిని అనుసరించువారు, సంతోషముతో నీతిని అనుసరించే వారికి దైవ దర్శనము దొరుకుతుంది. దేవుడు దర్శిస్తాడు. సంతోషముతో నీతిని అనుసరించుదాం.
మోయాబు దేశంలో మనకు తెలిసిన సమాచారం, నయోమి, కిల్లోను, మహులోను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఆ దేశంలో ఉన్నారు. అప్పుడు ఒక మాట విన్నది ఆమె. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, రూతు గ్రంథం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చూడండి ప్రియులారా, వీరు మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు ప్రయాణమైపోయిరి. దేవుడు మమ్మల్ని దర్శించబోతున్నాడు. నీతి మార్గాన్ని మేము అనుసరించాలి. మేము నీతి మార్గాన్ని అనుసరించడానికి ప్రయాణమైపోయేది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆహారము దొరికే స్థలం. ఆయనయే జీవాహారమై ఉండగా ఈ లోకముల నుంచి పరలోకానికి మనము ప్రయాణం చేస్తున్నాం. ఎట్లా ప్రయాణం చేస్తున్నాం? సంతోషముతో వారు ప్రయాణము చేయసాగిరి. సోదరి సోదరులారా, దేవుని దర్శించాలంటే మనము సంతోషముతోనే నీతిని అనుసరించాలి. ఆ రోజు మోయాబు దేశం నుంచి నీతిని అనుసరించడానికి రూతు బయలుదేరింది. ఆమె ప్రయాణము చూడండి, ఆమె ప్రయాణ జీవితంలో మనం చూస్తే నీతిని పట్టుకుంది, నీతి మార్గాన్ని పట్టుకుంది. ఆయన అనుసరిస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు, దేశాన్ని వదులుతున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. నేను నమ్మిన దేవుడు నన్ను దర్శిస్తాడు, నేను పట్టుకున్న మార్గము ఇది నీతి మార్గము, నా దేవుడు నన్ను దర్శిస్తాడు అని ఆమె నీతి మార్గాన్ని పట్టుకొని బయలుదేరింది. దేవుడు ఆమెను దర్శించాడు. బెత్లెహేము వచ్చిన తర్వాత దేవుడు ఆమెను దర్శించి, మోయాబు దేశానికి చెందినది. రూతు అంటే ఎవరికి తెలియదు. రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే చాలా హీనమైన చరిత్ర, ఒక మురికి చరిత్ర రూతు యొక్క బ్యాక్గ్రౌండ్. మోయాబు తండ్రి ఎవరని చెప్పడానికి కూడా సిగ్గుపడే విషయం. చరిత్రలో హీనురాలు, నీతి మార్గాన్ని అనుసరించింది కాబట్టి చరిత్రకెక్కిందండి. చరిత్ర హీనురాలు చరిత్రకెక్కింది. కారణము నీతి మార్గాన్ని సంతోషముతో, అవమానాల మధ్య, నిందల మధ్య, రకరకాల సమస్యల మధ్య నీతి మార్గాన్ని అనుసరించడానికి ప్రయాణమైను. నిజంగా దేవుడు ఆమెను దర్శించలేదా? బెత్లెహేము ప్రాంతంలో దేవుడు ఆమెను దర్శించి చరిత్రలో నిలబెట్టలేదా? సోదరులారా, మనము కూడా ఈ లోకం నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉండగా నీతి మార్గాన్ని మనము ఎలా అనుసరిస్తున్నాం? నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీరు మధ్య మనము సంతోషముతో సాగిపోవాలి. దైవ గ్రంథములో మనం ఇంకా ఆలోచన చేస్తున్నప్పుడు నీతి మార్గాన్ని అనుసరించే వారు సంతోషంతో అనుసరిస్తే వారి జీవితాలు ఇలా మార్చబడుతున్నాయి. లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం ఒకసారి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. ప్రభుల వారిని ఎట్లా చేర్చుకున్నారండి జక్కయ్య గారు? సంతోషముతో చేర్చుకున్నాడు. అతడు ఏ చెట్టు మీద ఉన్నాడు అప్పటి వరకు? మేడు చెట్టు ఎక్కినవాడు. అతని జీవితం ఎట్లా ఉందంటే, మేడు చెట్టు ఎట్లా ఉంటుందో అతని జీవితం కూడా అలాగే. మేడు పట్టు చూడు మేలిమయ్యుండును, పొట్ట ఇప్పు చూడు రుగులుండును. అతని జీవితం కూడా అదేనండి. అతని జీవితం అలాగే ఉంది. ఎప్పుడైతే ప్రభుల వారు అతనికి ప్రత్యక్షమయ్యాడో సంతోషముతో అతనిని చేర్చుకున్నాడు. నిజంగా ప్రభువును చేర్చుకునే విధానం, ప్రభు దగ్గరికి మనం వచ్చే విధానం, సంతోషముతో అతడు చేర్చుకుని ఆ తర్వాత అంటాడు ప్రభుల వారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఎప్పుడైతే పిలిచాడో యేసు ప్రభు, చెగ్గయ్యా దిగురా, నేను ఇంట ఉండవలసిందని ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే అతని హృదయంలో మార్పు,
మనము ఎన్నిసార్లు వాక్యం విన్నా మనకు మార్పు రాదు. ఎన్నోసార్లు మనం వాక్యం విన్నా మనకు మార్పు రాదు. మారుతాంలే అంటాం. ఎప్పుడు మారుతావయ్యా? హాస్పిటల్లో బ్రెడ్ మీదకి ఎక్కినప్పుడు ఇప్పుడు మారుతానికి ఎన్నడూ కూడా నేను ఇంకా తాగను, తినను, చేయను అని ప్రమాణం చేసుకుంటాం. ఐసీలో ఉన్నప్పుడు మారుతామని ప్రమాణాలు చేసుకుంటాం. అప్పుడు కాదండి మారేది. ఎప్పుడైతే స్వరం మనకి వినపడిందో అప్పుడే మారడానికి మనము ఇష్టపడాలి. చూడండి, జక్కయ్య, చాలామంది జక్కయ్యను రకరకాలుగా పిలిచేవాడు. సుంకం వసూలు చేసేవాడు, అన్యాయంగా సంపాదించేవాడు, రకరకాల పేర్లు ఉన్నాయి. అలాంటి వాడిని సమాజం అలా పిలిస్తే ప్రభు ఏమని పిలిచాడు? ఇతడు అబ్రహాము కుమారుడే. అంత గొప్ప బిరుదండి. అబ్రహాముకి కుమారుని చేశాడు, అబ్రహాముని తండ్రిని చేశాడు. అబ్రహాము జక్కయ్యకు తండ్రి అయిపోయాడండి. కారణము దేని చూసి ప్రభుల వారు అలా పిలిచాడు? సంతోషముతో చేర్చుకున్నాడండి. అతని హృదయంలో మార్పును చూశాడు, అంతరంగంలో మార్పును చూశాడు. సంతోషముతో చేర్చుకోవడం అంత మాత్రమే కాదు, చేర్చుకునే విధానము చూసి అబ్రహాము కుమారుడు. అబ్రహాముకు ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర ఉన్నప్పుడు, మామ్రే దగ్గర, ఆదికాండం 18వ అధ్యాయంలో చదువుతాం. ఎండవేళ గుడారపు ద్వారం వద్ద కూర్చున్నప్పుడు దేవదూతలు అతనికి ప్రత్యక్షమైరి. 3 దేవదూతలు వచ్చారు. ఎట్లా చేర్చుకున్నారండి? చూడండి ఎట్లా చేర్చుకున్నాడు. ఈ జక్కయ్య ఎట్లా చేర్చుకున్నాడో సంతోషముతో. అబ్రహాము కూడా ఆది కాలములో దేవుని పెరట వచ్చిన దూతలను ఎలాగ చేర్చుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నడెలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కును. ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారం తెప్పించేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఎట్లా చూడండి, ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాడు. కొంచెం అయ్యా, కొంచెం నీళ్ళు తెస్తాను, కడుక్కునండి. తన గుడారములో చేర్చుకునే విధానం సంతోషముతో చేర్చుకున్నాడు. అబ్రహాము సంతోషముతో చేర్చుకోవడం, సంతోషముతో షారా పిండి పిసకడం, రొట్టెలు చేయడం, పనివాడు సంతోషంతో పరిగెత్తి మందలోనికి వెళ్ళి గొర్రెపిల్లను తేవడం, వధించడం, ఒక విందును చేయడం. ఇక్కడ ఎట్లా చేశాడు అబ్రహాము? జక్కయ్య కూడా అలాగే చేసి ఉన్నాడు. అందుకే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నిజంగా ప్రభును చేర్చుకునే విధానం. ప్రభు మన ఇంటికి వస్తే దేవుని యొక్క స్వరం మనకి వినపడితే ఎట్లా మనము స్పందిస్తున్నాం, ఆ స్పందనను బట్టి జరిగిన ఆశీర్వాదం ఏముంటో తెలుసా? ఇక్కడ అబ్రహాముకి పిల్లలు లేరు, చాలా సంవత్సరాలైంది. ప్రభువుని సంతోషముతో చేర్చుకున్న విధానాన్ని బట్టి వారికి గర్భఫలం ఇచ్చారు. జక్కయ్య చేర్చుకున్నాడు. అంతవరకు సమాజం దుబ్బెత్తిపోసింది జక్కయ్యని. కానీ ఈరోజు అబ్రహాముకి కుమారుడైపోయాడు జక్కయ్య. సంతోషముతో ప్రభు దగ్గరికి వస్తే మన చరిత్ర మారబోతుంది, మన జీవితాలు మారబోతున్నాయి. ప్రభు దగ్గరికి వచ్చేవారు సంతోషముతో రావాలి. ఆరాధిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు, రిసీవ్ చేసుకునే విషయంలో కూడా సంతోషముతో ఉండాలి. ఇంకొక భాగాన్ని చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46, 47 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 46, 47 వచనాలు చదువుదాం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయను పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. ఇక్కడ చూడండి, అనుదినము అనే మాట చూస్తున్నాం. తప్పక అనుదినము కూడుకొనుచుండిరి.
ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం. అనుదినం వస్తున్నామా? వారానికి ఒకసారి వస్తున్నామా? వారానికి ఒకసారి వస్తాం. వారానికి ఒకసారి వస్తే కూర్చునే 2 గంటలైనా సంతోషంతో వింటావా వాక్యం? ఆనందంతో వింటావా వాక్యం? ఎక్కడ ఆనందం అండి? టైం చూస్తాం. ఎక్కడ ఆనందం అండి? వాక్యం మీద మనసు పెట్టాం, టైం చూస్తాం, నుసులుతాము, అట్లు చూస్తాం, ఇట్లు చూస్తాం. ఎప్పుడు అయిపోతుందా? ఎప్పుడు వెళ్ళిపోదామా? ఎట్లండి ప్రభువుని ఆరాధించేది మనం? సంతోషముతో నీతిని అనుసరించు వారిని దేవుడు దర్శించుతున్న. దైవ దర్శనం కావాలంటే, దేవుని యొక్క మేలు పొందాలంటే సంతోషముతో ఆరాధించాలి కదా. అనుదినము వారు సంతోషముతో కూడుకుని సుందరి. అనుదినం అంటే వారానికి ఒక్కసారి కూడా మన సంతోషంతో లేమే. ఎంత విచారం! సంతోషంతో ఉన్నవారు ఉన్నారు, సంతోషమే. కానీ ఒకవేళ అలాంటి అనుభవం లేకపోతే నేర్చుకోవాలి. అనుదినము తప్పక వాళ్ళు కూడుకుని చూడాలి. నిజంగా ఈ ఆదిమ సంఘం మనకెంత మాదిరిగా ఉంది. సంతోషముతో ప్రార్థనలకు రావాలి, సంతోషముతో ఆరాధనకు రావాలి. భారముతో, దుఃఖముతో, బరువుతో రాకూడదండి. వచ్చినా దానికి ప్రయోజనం ఉండదు. సంతోషముతో నీతిని అనుసరిస్తే దేవుడిచ్చే మేలు ఎంతో గొప్పది. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సంతోషముతో దేని మనం చేయాలంటే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ఈ మాట చాలండి. ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎట్లా చేయాలంటే మనము సంతోషముతో చేయాలండి ప్రార్థన. నిజంగా ప్రార్థనలో కూర్చుంటే మనకు సంతోషం ఉంటుందా? విజ్ఞాపన అనుకుంటాం, టైం పెట్టింటాం, అంతవరకు మనము సంతోషంతో చేస్తామా? చేసేవారు చేస్తుంటారు, ఉన్నవారికి కూడా. ఉన్నవారు సంతోషంతో కూర్చుంటామంటే కూర్చోలేము. ప్రార్థన చేసేటప్పుడు అంట సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నిజంగా ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనైనా, తర్వాత సంఘ ప్రార్థనైనా, కుటుంబ ప్రార్థనైనా, మన జీవితంలో ప్రార్థనలు ఉన్నప్పుడు సంతోషం ఉండాలి. సనుగులతో ఉండకూడదు ప్రార్థన. ఎప్పుడు ముగిస్తాడా అన్నటువంటి ఆలోచనతో ఉండకూడదు ప్రార్థన. అది మనకు క్షేమం కాదు. అలాంటి ఉద్దేశం ఉంటే అది మనకు క్షేమం కాదు. సంతోషముతో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవదిగా ప్రార్థనలో సంతోషంగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుడు మన మేలు, మనకు అవసరత తీరుస్తున్నాడని ఆనందముతో పరిగెత్తి వచ్చి ప్రార్థనలో సంతోషముతో చేయాలి. దేవుని నమ్ముకున్నాను, ప్రార్థన చేయాలా, ఎందుకబ్బా ఈ బాధ అనే సనుగులు ఉంటే అది మనకు నష్టం. సంతోషముతో ప్రార్థనలు గడుపుదాం. రెండవదిగా చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, ఎలాగనగా పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు నిరుపేదలైనను. చూడండి, వారి దాతృత్వం బహుగా విస్తరించను. వారు ఇచ్చింది కొంచెమే, విస్తరించింది ఎక్కువ. కారణం ఏమిటంటే సంతోషముతో ఇచ్చారు. మనం చాలాసార్లు పాట పాడతాం కదా, సంతోషముతో ఇచ్చేవారిని దేవుడు. ప్రార్థించడంలో సంతోషం ఉండాలి. తరువాత ఇచ్చుటలో కూడా నువ్వు ఎంతనై సంతోషముతో ఇస్తే అది మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. తర్వాత 3వది చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. దావీదు పిలిచి స్వరమండలమును, సితారలను, తాళములను గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరమెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడి. పాటలు పాడేటప్పుడు ఎట్లా పాడాలండి? సంతోషముతో పాటలు పాడాలి. ఎవరు పాట పాడలేరు, అన్నకే వంతు వచ్చింది. ఎట్లా పాడాలి పాట? మనుషులు ఉన్నా లేకపోయినా సంతోషముతో పాటలు పాడాలండి. పురుషులు పాటలు పాడుతున్నప్పుడు స్త్రీలు కూడా పాట ఎత్తాలి, పాడాలి, సంతోషముతో పాడాలి. అది దేవునికి అంగీకారం.
ప్రార్థించుటలో సంతోషం, ఇచ్చుటలో సంతోషం, పాటలు పాడుటలో సంతోషం. ఒకరు పాట ఎత్తితే ఆయనే పాడిన మాకేం అవసరం, అది మాకు పట్టింది కాదు, అట్లా ఉండకూడదండి. పాటలు మనం పాడేటప్పుడు సంతోషముతో పాడాలి. అది మన స్వరం ఎలా ఉన్నా, ఈ మంది వినడానికి ఇంపులంగా లేకపోవచ్చు, దేవుడు వినడానికి ఇంపులంగా. దేవుడు గాడిద స్వరం విని సంతోషపడ్డాడు, మన స్వరం వినడా? మన స్వరం విని దేవుడు సంతోషపడ్డా? సంతోషముతో గలమెత్తి స్వరమెత్తి పాటలు పాడాలి అని దావీదు ఆ రోజు ఏర్పాటు చేశాడు. నిజంగా పాటలు పాడే విషయంలో మనం సంతోషంగా ఉండాలి. తర్వాత 4వది చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో, అప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు చెప్పినని చెప్పెను. 37వ వచనం, దావీదు అయినను ఆయనను చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి. 4వ మాట చూడండి, సంతోషముతో వినుచుండిరి. చాలా సుదీర్ఘమైన ప్రసంగం అది, ప్రభు చెప్పిన ప్రసంగం. దావీదు చరిత్ర చెబుతున్నాడు, దావీదు వంశం చెబుతున్నాడు. ఆ ప్రసంగం చెబుతా ఉంటే ఈయన ఎట్లా కుమారుడవుతాడు దావీదుకి అని సామాన్య ప్రజలు కూడా సంతోషముతో వినుచున్నారు. బోధ వినే విషయంలో సంతోషం. మన సంతోషంతో వాక్యాన్ని వింటున్నామా? 45 నిమిషాలు చెబుతాము వాక్యం, అర్ధగంట చెబుతాము కొన్నిసార్లు. సంతోషంతో వింటామా? అర్ధగంట చెప్పినా గంట చెప్పినా సంతోషంతో వినకుండా ఎక్కడో మనసు పెట్టి. నిజంగా చాలామంది ఎట్లుంటారంటే వాక్యం చెబుతున్నప్పుడు వినేవారు వింటుంటారు, ఈ వ్యక్తి వినకుండగా సంతోషంతో వినకుండగా ఆవలిస్తాడు. ఆవలించినప్పుడు ఇతర వ్యక్తి కూడా ఇతరికి చూస్తాడు, నుసులుతాడు, అటు చూస్తాడు, అవసరమైతే లేచి బయటికి పోయి మళ్ళీ రౌండ్ వేసి వస్తాడు. ఎట్లా అండి, 45 నిమిషాలు కదా. దేవుని వాక్యం చాలా సుదీర్ఘమైన ప్రసంగం చెప్తున్నాడు యేసు ప్రభు. అక్కడ వినేవారు ఎవరంటే సామాన్య ప్రజలు, సామాన్యమైన ప్రజలు సంతోషముతో వినుచుండేది. వినటంలో సంతోషం ఉండాలి. నిజంగా ఏ వాక్యం చెప్పినా సంతోషముతో వినాలి. దేవుని వాక్యం ఎంతో గొప్పది కదా, ఆ వాక్యం ఇక్కడే దొరుకుతుంది, ఇంకెక్కడ కూడా మనకు దొరకదు ప్రియులారా. కాబట్టి నీతిని అనుసరించేవారు సంతోషముతో అనుసరిస్తే దేవుడు దర్శిస్తాడు. నీతిని అనుసరించాడు తప్పిపోయినటువంటి కుమారుడు వచ్చాడు ఇంటిలోనికి. పెద్దవాడు సనుగుకున్నాడు, ఇశ్రాయేలు సనుగుకున్నాడు, నీతి వారు లేకపోయింది. సంతోషముతో నీతిని అనుసరించడానికి మోయాబు దేశం నుంచి రూతు బయలుదేరగా దేవుడు దర్శించలేదా? ఒక సుంకం వసూలు చేసే జక్కయ్యను దేవుడు దర్శించలేదా? అబ్రహామును ఎండవేళ దేవుడు దర్శించలేదా? నిజంగా సంతోషముతో మనం అనుసరించాలి. ఆయన పని సంతోషముతో చేయాలి. యోనా సంతోషముతో పని చేయలేదు, పని కాలిపోయింది. సేవలో ఎన్నో ఇబ్బందులైన, ఇరుకులైన, నిందలైన, అవమానాలైన పౌలు ఎంతో సంతోషముతో చేశాడు, పని నేటి వరకు నిలిచింది. నిజంగా మన జీవితంలో ప్రియులారా మనం ఇంకా చాలా విషయాల్లో సంతోషముతో దేవుని మార్గం నడుచుకోవాలి. మార్గం నడుస్తున్నప్పుడు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మన మీద చెడ్డ మాటలు మాట్లాడుతారు. చెప్పాడు కదండి, చాలా ప్రసంగాలు మనం చూస్తుంటాం. కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జనులు మిమ్మును నిందించి హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి, పరలోకమందు మీకు నిజంగా ఫలము కలుగుతుంది. మనం ఈ మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు మనకు నిందలు వస్తాయి, హింసలు వస్తాయి. అది మన ఇంట్లో నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు. ఈ మార్గాన్ని సంతోషముతో అనుసరించాలి. ఈ మార్గంలోనికి వచ్చామంటేనే నిందలకు, అవమానాలు మేము పొందడానికి యోగ్యులము అని ఎంచుకున్నారండి. అపోస్తల కార్యంలో శిశువులు
నిందలు, అవమానాలు పొందడానికి మేము పాత్రలం. నిజంగా సోదరులారా, ప్రభు దగ్గరికి వచ్చి మనము సంతోషముతో రావాలి. ప్రభుని ఆరాధించడానికి సంతోషముతో రావాలి. ప్రార్థించడానికి సంతోషముతో రావాలి. వాక్యం వినడానికి సంతోషముతో రావాలి. ప్రార్థించుటకు, వాక్యం వినుటకు, పాటలు పాడుటకు మన జీవితంలో సంతోషం ఉండాలి. మన వెనకాల ఎన్ని ఉన్నా, కష్టాలు, బాధలు ఎన్ని ఉన్నా, అవి ఒక రోజు ఏమైపోతామంటే, ఇది ఒక్క మాట చెప్పి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రియ సోదరులారా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం సంతోషముతో వద్దాం. సంతోషముతో సంఘములో బ్రతుకుదాం. ఆనందముతో బ్రతుకుదాం. వచ్చేవారికి స్వాగతం పలుకుదాం. అప్పుడు రాయబడిన మాట, మన దుఃఖము, మన నిట్టూర్పు ఎగిరిపోతుంది. నిత్య ఆనందం మన తల మీద ఉంటుంది. నిత్య సంతోషం ఉంటుంది. దైవరాజ్యానికి వెళ్ళిపోతాం. ఆ విధంగా మనందరి జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు సంతోషముతో, ఆనందముతో ప్రభు సన్నిధికి వచ్చి మేలు పొందాలి. ప్రియ సోదరులారా, దేవుని సన్నిధి భారం అనుకుంటే, దైవ సన్నిధి దుఃఖం అనుకుంటే, ఎందుకు టైం వేస్ట్ అనుకుంటే, ఏముందాడనుకుంటే, నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు రొమ్ము కొట్టుకునే కాలం, ఏడ్చే కాలం. దేవుని సన్నిధిలో ఆ రోజు ఎంతో వేడుకోలను ఆశపడతావు, కానీ దైవ సన్నిధి భూమి మీద ఉండదు. దైవ సన్నిధి పరమునకు ఎత్తబడుతుంది. భూమి మీద దేవుని సన్నిధి కనుమరుగైపోతుంది. దేవుని యొక్క రాజ్యం భూమి మీద ఉండదు. ఆ కాలం రాక మునిపే, నేడే, ఈ క్షణమందే దేవుడిని పిలుస్తున్నాడు. సంతోషముతో రండి, దేవుని యొక్క మేలు పొందండి, ఆయన ఇచ్చే రక్షణ పొందుకునండి. ఆయన నీకోసమే ఇంకా ఈ కృపా కాలాన్ని ఉంచాడు. ఈ కాలములోనైనా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, తండ్రితో సంతోషముతో బ్రతకాలని, దేవుడిచ్చే దీవెనలు పొందుకోవాలని తెలియపరుస్తూ ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాడు. ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని విని